Hello guys, welcome back to our channel Study with Sridevi. So, cyclic codes. These are the subparts of linear block codes. ఇవి లీనియర్ బ్లాక్ కోడ్స్ లోని subparts అన్నమాట. It follows the following properties. Linearity property, cyclic shifting. So, linearity property అంటే if we have two code words ci, cj, then cp equal to ci plus cj and cp should be also another code word. Second one ఏంటంటే cyclic shifting. C equal to C1, C2, C3, so on Cn after shifting left or right by any number of bits. Resultant code should also be a code word. So, if the code word follows the above two properties, then only a linear block code is said to be cyclic. ఇప్పుడు ఈ టూ ప్రాపర్టీస్ ని ఫాలో అయితేనే ఆ కోడ్ వర్డ్ అనేది సైక్లిక్ అవుతుంది. లీనియర్ బ్లాక్ కోడ్ అనేది సైక్లిక్ అవుతుంది. సో ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ చూడండి. 000 0110 1001 1111. ఇప్పుడు ఇది సైక్లిక్ కూడా కాదా అని మనం చెక్ చేయాలి. సో ఫస్ట్ ప్రాపర్టీ ఏంటి? సిపి ఈక్వల్ టు సిఐ ప్లస్ సిజే. ఇప్పుడు ఎనీ టూ కోడ్ వర్డ్స్ తీసుకొని దాన్ని యాడ్ చేస్తే వచ్చిన కోడ్ వర్డ్ మనకి ఇందులో ఉందా లేదా చూసుకోవాలి. సో ఇక్కడ C1 ప్లస్ C2 చేసాం. ఇక్కడ మాడ్యులో డివిజన్ అప్లై చేస్తాము. సో 0 0 0 0 ప్లస్ 1 1 0 ప్లస్ 1 1 0 ప్లస్ 0 0. సో ఇది మనకి ఎక్కడ వచ్చింది? C2. సో అలాగా C1 C2 C3 C1 C3 C1 C4 C2 C3 C2 C4 C3 C4 అలా అన్నిటికీ ఫైండ్ అవుట్ చేయాలి. వచ్చిన ఆన్సర్స్ అన్ని మనకి 4లో ఒక కోడ్ వర్డ్ అయి ఉండాలి. సో ఇక్కడ చూడండి, C1 ప్లస్ C3 చేస్తే C3 వచ్చింది. C1 ప్లస్ C4 చేస్తే C4 వచ్చింది. C2 ప్లస్ C3 చేస్తే C4 వచ్చింది. C2 ప్లస్ C4 చేస్తే C3 C3 ప్లస్ C4 చేస్తే C2. సో ఫస్ట్ ప్రాపర్టీ మనకి లీనియర్ ప్రాపర్టీ అనేది సాటిస్ఫై అయింది. సెకండ్ ప్రాపర్టీ చూడండి, సైక్లిక్ షిఫ్టింగ్ అవ్వాలి. సో ఇప్పుడు మనం C1 అనేది ఆల్ జీరోస్ కాబట్టి ఒక బిట్ రైట్ షిఫ్ట్ చేసినా లెఫ్ట్ షిఫ్ట్ చేసినా సేమ్ వస్తుంది. C4 కూడా సేమ్. ఇప్పుడు C2 అండ్ C3 షిఫ్ట్ చేసి చూడాలి. ఇది మన కోడ్. ఈ జీరోని రైట్ షిఫ్ట్ చేస్తే మనకి 0011 వస్తుంది. సో ఇది నెక్స్ట్ C3 1001. దీన్ని కూడా షిఫ్ట్ చేస్తే మనకి ఏమొస్తుంది? ఈ 1 అనేది మనకి వెనక్కి వెళ్తే 1100 వస్తుంది. సో ఇక్కడ మనకి రెండు లేవు. సో ఈ టూ కోడ్ వర్డ్స్ కూడా మనకి ఇచ్చిన కోడ్ వర్డ్ లో లేదు. సో సైక్లిక్ షిఫ్టింగ్ అనేది సాటిస్ఫై అవ్వట్లేదు. సెకండ్ క్వశ్చన్ ఇంకో ఎగ్జాంపుల్ చూడండి. 000 0101 1010 1111. సో C1 ప్లస్ C2 చేయాలి, C1 ప్లస్ C3 చేయాలి, C1 ప్లస్ C4 చేయాలి. నెక్స్ట్ C2 ప్లస్ C3 C2 ప్లస్ C4 నెక్స్ట్ C3 ప్లస్ C4 అలా మనం యాడ్ చేయాలి. ఇప్పుడు అన్ని యాడ్ చేసిన దాంట్లోని మనకి ఇచ్చిన కోడ్ వర్డ్ లో ఉన్న ఆన్సర్సే రావాలి. ఇప్పుడు C1 ప్లస్ C2 యాడ్ చేస్తే మనకి C2 వచ్చింది. C1 ప్లస్ C3 యాడ్ చేస్తే C3 వచ్చింది. C1 ప్లస్ C4 కూడా యాడ్ చేస్తే C4 వచ్చింది. C2 ప్లస్ C3 యాడ్ చేస్తే C4, C2 ప్లస్ C4 C3, C3 ప్లస్ C4 C2 వచ్చింది. సో అన్నిటికీ మనకి కోడ్ వర్డ్ లో ఉన్నదే వచ్చింది. సో ఫస్ట్ ప్రాపర్టీ లీనియర్ ప్రాపర్టీ అనేది సాటిస్ఫై అయింది. సెకండ్ ఏంటి? సైక్లిక్ షిఫ్టింగ్. సో ఇప్పుడు C1 అండ్ C4 సేమ్ వస్తాయి. C2 C3 షిఫ్ట్ చేసి చూడాలి. ఇప్పుడు మనకు షిఫ్ట్ చేస్తే ఈ 1 అనేది సో మనం షిఫ్ట్ చేస్తే ఇక్కడ ఏమొస్తుంది? 1010 వస్తుంది. C3 షిఫ్ట్ చేస్తే మనకి 0101 వస్తుంది. ఈ టూ కూడా మనకి కోడ్ వర్డ్ లో ఉన్నాయి. సో సైక్లిక్ షిఫ్టింగ్ ఇక్కడ సాటిస్ఫై అయ్యింది. ఇలా మనం సైక్లిక్ కోడ్స్ ని ఫైండ్ అవుట్ చేస్తాం. నెక్స్ట్ వీడియోలో మనం సైక్లిక్ కోడ్ ఫర్ నాన్ సిస్టమాటిక్ కోడ్ వర్డ్ నేర్చుకుందాం. నాన్ సిస్టమాటిక్ కి ఉంది, సిస్టమాటిక్ కోడ్ వర్డ్ కూడా ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ మీకు ఇంకా వీడియోస్ కావాలంటే డూ సబ్స్క్రైబ్ అండ్ కమెంట్